దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు మీ సమస్యలు ఏదైనా ఉంటే మాకు కామెంట్ చేయండి. మా సంఘము మేము ప్రార్థన చేస్తాము. ఛానల్ ఓకే చేసుకోండి, మరి షేర్ చేయండి, లైక్ చేయండి. చేస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో, వింటున్నారో వారిని దేవుడు దీవించాలి నిండుగాని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు కూడా ఉదయకాలం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 20వ అధ్యాయంలో ద్వితోపదేశకాండం కొన్ని వచనాలు రాయబడి ఉంటాయి. వాటిని జ్ఞాపకం చేసుకుందాం. వణకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించు వాడు మీ దేవుడైన యెహోవా అని రాయబడి ఉంది. ఇక్కడ గమనించండి, బెదరకుడి, వారి ముఖములు చూసి అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషుల ముఖములు చూసినప్పుడు మనము భయపడుతూ ఉంటాం. వారేమంటారు, వీరేమంటారో, వారు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీరు ఇలా మాట్లాడుతున్నారు. మనుషుల గురించి భయపడి కొంతమంది కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యం పాలై ఉన్నారు. మనుషులను చూసి ఎందుకు భయపడుతున్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ధైర్యం కావాలి, మీరు బలంగా ఉండాలి అని మీరు అనుకున్నప్పుడు, దేవుడు మీ శత్రువులతో యుద్ధం చేయాలన్నప్పుడు మీరు మొదటగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా రాయబడిన మాట, దేని విషయంలో మీరు బెదరొద్దని అన్నాడు కదా. ఆ బెదరతనం లేకుండా దేవుడు మన పక్షంగా ఉండాలి అని మనకి తెలియాలి అనుకుంటే, మొదటగా మనం గ్రహించాల్సింది, నేను దేవుని బిడ్డనని మీరు గమనించండి. మీ భయం పోవాలంటే, మీకున్న ఆ పిరికితనం పోవాలంటే నువ్వు దేవుని బిడ్డవని గ్రహించుకోవాలి. ఈ రోజున మనుషులు దేవుని బిడ్డని గుర్తించలేకపోతున్నారు. మనం మన తల్లిదండ్రులకి జన్మించినా, వారు మనకు జన్మనిచ్చినా, యేసయ్య రక్తం ద్వారా మనకు కడిగాడు కాబట్టి ఆయన బిడ్డలం. నీ ఫాదరు, నీ డాడీ యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు చెప్పినప్పుడు ఆయన నీ భయాన్ని తొలగిస్తాడండి. అందుకని తప్పిపోయిన కుమారుడు భయపడ్డాడు, వెళ్ళిపోయాడు, తర్వాత భయపడుతున్నాడు. కానీ ఆయన ఏమంటాడంటే, నా తండ్రి దగ్గర కూలివానిలో ఒకనైనా నా తండ్రి అన్నాడు. అంటే ఆ తప్పిపోయిన కుమారుడు మనకి సాదృశ్యంగా ఉన్నాడు, మరి తండ్రి యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. నా తండ్రి అని తిరిగి రావటం ద్వారానే ఆయనని మళ్ళీ చేర్చుకున్నాడు. అతనుకున్న భయాన్ని, కలవరాన్ని తొలగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య బిడ్డవని నువ్వు గ్రహించుకో. దేని గురించి నువ్వు భయపడవద్దు. నువ్వు ఎప్పుడైతే యేసయ్య బిడ్డను నువ్వు నమ్మగలుగుతావో, నీలో ఉన్న భయం అంతా కూడా దేవుడు తీసేస్తాడు. నీలో ఉన్న పిరిగితనమైన ఆత్మని కూడా దేవుడు తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాకుండా రెండోది మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనకి ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఆ వ్యతిరేకతను దేవుడు తీసేస్తాడని నమ్మాలి. ఈరోజు నీకు ఏదైనా వ్యతిరేకం కావచ్చు, అది ఇంట్లో వాళ్ళని కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు, సమాజంలోనే కావచ్చు, కానీ వాటిని దేవుడు తీసేస్తాడు. వ్యతిరేకతల నుంచి దేవుడు తొలగిస్తాడని నువ్వు నమ్మాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎరికో గోడకు వచ్చినప్పుడు, ఎరికో గోడల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది, వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఈ యొక్క ఎరికో ప్రకారాలను ఆ ప్రభువు తీసేస్తాడని వాళ్ళకి నమ్మకం ఉంది. కాబట్టి ఎరికో గోడలు పగిలిపోయినాయి. వారి పిరిగితనాన్ని దేవుడు తొలగించి ధైర్యాన్ని వారికి దయచేశాడు. ఈ రోజున నీ బిడ్డల కోసం భయపడుతున్నావా? నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం కోసం భయపడుతున్నావా? ఏం కాదు, అన్నిట్లో దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. నువ్వు ఎవరి వైపు చూసి భయపడవద్దు, యేసు వైపు చూసి నువ్వు ధైర్యంగా ఉండు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాను వాక్యం తెలియజేస్తావు. అటువంటి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయాలని ఈ వాక్యాన్ని మీరు అంగీకరించాలని మాటలు ముగిస్తున్నా. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడండి, వారిని దీవించండి, వారి భయాన్ని తొలగించండి ప్రభా. ఆయన నా బిడ్డని నేను నమ్మాలి నాయన. అలానే ప్రభా, అలానే నా ప్రభా, నా తండ్రి, వారు
మా ప్రతి సమస్య ప్రభు తీసేస్తాడని నమ్మితే నువ్వు వారి భయాన్ని తొలగిస్తానని చెప్పు. అటువంటి భయమును తొలగించి ధైర్యమును దయచి ఈ దినమంతే వారికి నీ కృపతో నింపమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.